హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ సింపుల్గా క్విక్గా 3 to 4 మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. చాలా క్విక్ అయిపోతుంది. మనం లంచ్ బాక్సెస్కి అయితే ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం ఉండవు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నా వీడియోస్ వచ్చేటైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీలో వచ్చేసి నేను ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ బీన్స్ తీసుకున్నా, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఆలుగడ్డ తీసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు బఠానీలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను నేను. పచ్చి బఠానీలు తీసుకొని ఇక మనము స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర కూడా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే దీంట్లో నేను చూపించిన కరివేపాకు, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేది మీకు ఎంత కారం మీరు తినగలుగుతారో అంత కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ వెజిటేబుల్స్ అనేది వేసేసుకుందాము. ఆలు వేసుకున్నాను. మనకి ఆలు కూడా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇది వచ్చేసి మనకి లంచ్ బాక్స్లోకి 3 to 4 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండవు. టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న బఠానీలు ఏవైతే ఉన్నాయో ఆ బఠానీలు వేసేసుకుందామండి. బఠానీలు ఉడకపెట్టలేదు కదా, ఫ్రై అవుతాయి అనుకోవచ్చు. హ్యాపీగా మనకి మగ్గిపోతాయి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా మనం బఠానీలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. సింపుల్గా అండి. మార్నింగ్ మనం లేసి లంచ్ బాక్సెస్కి కంగారు పడిపోతూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను బీన్స్ వేసుకుంటున్నాను. బీన్స్ కూడా నేను సన్నగా కట్ చేసుకున్నానండి. మనకి తొందరగా అయిపోవాలి కాబట్టి నేను అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మనం పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, కొంచెం లావుగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి టైం పడుతుంది. సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా మనకి వర్క్ అనేది అయిపోతుంది. అలాగే రైస్లో కూడా పిల్లలు పక్కకు తీసి పడేయకుండా రైస్తో పాటు తినే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం పోషకాలు ఇవ్వాలి కదా. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో. మీ రుచికి ఎంతైతే సరిపడుతుందో ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొద్దిగా నేను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానని చెప్పచ్చు. ఇంతకంటే మనం దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేయమండి. చూస్తున్నారా, మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి. ఎందుకు లో టు మీడియం అంటే హైలో పెట్టామంటే మనకి లోపల దాకా కుక్ అవ్వదు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా అలాగే తీసేసుకోవచ్చు. కానీ వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్. అంటే వేయించిన జీలకర్ర పొడి ఫ్లేవర్ బాగుంటుంది కదా, అలా. అది కూడా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మనకి ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసేసుకుందాము. కొంచెం పొడి పొడిలాడేలాగా రైస్ చేసుకుంటే బాగుంటుంది. వేడిగా ఉన్న పర్లేదు, చల్లగా ఉన్న పర్లేదు, రైస్ అనేది హ్యాపీగా దీంట్లో వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా దీంట్లోకి మనం ఇంకా వేరే ఏమీ వేయమండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే ఆకురున కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. చూస్తున్నారా, చూడంగానే తినాలనిపిస్తుంది కదా. నిజమండి, చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.